హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు మెంతికూర టమాటా పప్పు చేస్తున్నాను అనమాట. అంటే టమాటా పప్పుకు కాంబినేషన్ మెంతికూర అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం మనం వేసే ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం మనం అన్ని కరెక్ట్ గా వేస్తే మాత్రం పప్పు కూడా చాలా సూపర్ గా ఉంటుంది అనమాట. చూడండి, మనం మెంతికూర టమాటా కావాల్సిన పదార్థాలు అయితే నేనైతే 2 టమాటాలు కొంచెం పెద్దవే నేను కట్ చేసి పెట్టేసుకున్నా. అంటే నేను చెప్పే క్వాంటిటీ 1 టీ గ్లాస్ కందిపప్పు కోసం 2 టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. 3 పచ్చిమిరపకాయలు అయితే 2 ముక్కల్లాగా చేసి పెట్టుకున్నా. 1 ఉల్లిగడ్డ చూడండి ఇట్లా కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాం. మనం పప్పుకే కాబట్టి కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది అనమాట. 1 ఉల్లిగడ్డ అయితే చిన్న చిన్న ముక్కలు, అంటే చూడండి ఈ మాత్రం సైజులో అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నా. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక 10 నుంచి 12 అయితే వెల్లుల్లి రెబ్బలు. చూడండి వెల్లుల్లి రెబ్బలు అయితే కొంచెం ఎక్కువనే ఉన్నాయి. అంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇవన్నీ వేస్తే మంచి ఇంగ్రీడియంట్స్ అనేది కరెక్ట్ గా వేస్తేనే పప్పు టేస్ట్ బాగా వస్తుంది అనమాట. చూడండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నేను నానబెట్టేసుకున్నా ఆల్రెడీ. తర్వాత మెంతి కూర అయితే అందాదిగా అనమాట. నేను మా ఇంట్లో అయితే నేను మెంతులు వేసి నేను మెంతి కూర పండించిన అంటే మెంతులు వేస్తే అది వచ్చింది కాబట్టి ఆ మెంతి కూర అనమాట. నేను చూయించిన కదా, నేను మెంతులు వేసినప్పుడు చూయించిన, మెంతి కూర అయిన తర్వాత కూడా నేను వీడియో అయితే పెట్టేసిన కదా. ఆ మెంతి కూర అయితే గిల్లి పెట్టేసుకున్నా. చాలా దీనికి డబల్ వచ్చింది అనమాట. నేను ఈరోజు మార్నింగ్ టిఫిన్ తాలికలు చేసుకున్నాం అనమాట. ఆ తాలికల్లో అయితే నేను హాఫ్ మెంతి కూర, అంటే నేను వేసిన మెంతులకు వచ్చిన కూర అయితే సగం అయితే టిఫిన్ కు వాడేసుకున్నా, ఇంకా సగం అయితే నేను ఇప్పుడు పప్పులో వేస్తున్నా అనమాట. మన చేతితోటి మనం ఇట్లా చేసుకున్నది అయితే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. చూడండి, నేను మెంతులు అయితే కొన్ని మెంతులు వేసి అయితే మాత్రం మస్తు కూర వచ్చింది. మెంతి కూర అయితే చాలా వచ్చింది అనమాట. ఇప్పుడైతే నేను ఈ మెంతి కూర అయితే నేను నా చేతులతో వేసిన మెంతులతోటి పండించిన మెంతి కూర అనమాట. ఇప్పుడైతే నేను పప్పు చేస్తున్నా. ఇప్పుడైతే ఫైనల్ గా అయితే పప్పు చేస్తున్నా. ఫస్ట్ అయితే ఈ కందిపప్పు 1 టీ గ్లాస్ కందిపప్పు అయితే ఉడికించుకుందాము. చూడండి, నేనైతే మెంతులు వేసి నేను మా ఇంట్లో పండించిన కూర అని చెప్పిన కదా, మెంతెం కూర అని చెప్పిన కదా. అయితే తొట్టిలో ఉన్నప్పుడు అయితే వీడియో తీసింటి. ఆ వీడియో ఉంటే నేను ఇదే వీడియో పప్పు వీడియోలో ఇది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇదేమో పాలకూర. నేను పాలకూర కొనుక్కున్నప్పుడు వేర్లు ఉంటే మట్టిలో పెట్టేసిన పాలకూర కూడా మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను మీకు తొట్లలో మెంతెం కూర అయితే నేను మొత్తం తీసిన అనమాట. ఇంకా చిన్నగా ఉన్నప్పుడే తీసిన, నేను ఊరికి వెళ్తున్నా అని చెప్పి నేను మొత్తం తీసిన అనమాట. చూడండి ఎంత మంచిగా ఎంత కూర వచ్చిందో. నేను వేసిన కొన్ని మెంతులకు ఇంత కూర వచ్చిందనమాట. ఇప్పుడైతే ఈ కూర మొత్తం నేను గిల్లేసి ఈరోజు వాడుకుంటున్నాను అనమాట. ఇదే కూర నేను మీకు పప్పులో వేస్తున్నా కాబట్టి ఈ వీడియో ఉండే అనమాట. అందుకోసం నేను మధ్యలో అయితే నేను ఇప్పుడు ఈ వీడియోని అయితే యాడ్ చేస్తున్నా. చూడండి, మన చేతులతో పండించుకున్న కూర కాబట్టి ఎంత బాగుందో. చూడండి, నేను కందిపప్పు అయితే ఇక్కడ మీకు చూపించడానికి అయితే 1 టీ గ్లాస్ లో పెట్టేసుకున్నా, కానీ ఆల్రెడీ నేను ఉడకబెట్టేసిన అనమాట. చూడండి, ఒక విజిల్ అంటే కొంచెం కంప్లీట్ గా అయితే ఉడకలేదు, కొంచెం ఒక విజిల్ కి అయితే తీస్తాను అనమాట. ఇట్లా ఉడికిన తర్వాత నేను ఈ ముక్కలు అయితే ఇట్లా వేస్తాను అనమాట. అంటే నేనైతే ఎప్పుడు చేసిన పప్పు చేసే ప్రాసెస్ అయితే ఇట్లా చేస్తాను అనమాట. ఎందుకంటే అందులో మొత్తం వేస్తే ఉడుకుతాయో ఉడకవో అనే డౌట్, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా వాటర్ ఉంటుంది కాబట్టి ఉడకదేమో అనే డౌట్ తోటి నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను అనమాట. చూడండి, పప్పు అయితే ఈ మాత్రం అయితే నేను ఉడికించుకున్నాను. ఇప్పుడైతే మనకి ఈ పప్పు అయితే ఇంకా అవసరం లేదు. నేను క్వాంటిటీ కోసం మాత్రమే అక్కడ పెట్టినా. నేను ఇంతకుముందు మీకు చూపించలేదు. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఎండు కారం, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉప్పు అనమాట. అంటే కారంలో ఆల్రెడీ ఉప్పు వేసి ఉందనమాట. అయితే 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉప్పు అయితే తీసుకున్నా. ఇప్పుడు ఫైనల్ గా అయితే ఇంగ్రీడియంట్స్ అన్ని మనం ఈ పప్పులో అయితే వేసేసుకుందాము. మెంతి కూర కూడా చూడండి నేనైతే కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనం ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇందులో వేసేద్దాం, పప్పులో అయితే వేసేద్దాము. చూడండి, నేను టమాటా, ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి అయితే వేసేసిన. వెల్లుల్లి అయితే కొంచెం పోపులో కూడా వేద్దామని కొంచెం పక్కకు పెట్టేసిన. తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా వేసేద్దాము. ఈ చింతపండు అయితే కొంచెం ఈ రసం అంతా తీసేసుకొని అందులో అయితే వేసేసుకుందాము. ఇప్పుడైతే ఈ మెంతి కూర కూడా వేసేసుకుందాము. ఈ కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి అయితే నేను పోపులో వేసేసుకుంటా. ఇప్పుడైతే నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసిన కదా. ఈ చింతపండు రసం అయితే తీసి ఇందులో అయితే వేసేసుకుందాము. చూడండి, నేనైతే చింతపండు రసం కూడా ఈ కుక్కర్లో అయితే వేసేసిన. ఇప్పుడైతే అన్ని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ అయితే ఒక విజిల్ అయితే పెట్టేసుకుందాము. చూడండి, నేను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఒకసారి అయితే మొత్తం కలిపేసుకున్నా. కొంచెం వాటర్ ఏమన్నా మనకు తక్కువ అనిపిస్తే మాత్రం వాటర్ అయితే వేసేసుకోండి. నేనైతే కొంచెం అయితే వాటర్ అయితే వేసిన అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ 1 లేదంటే 2 విజిల్స్ అయితే తీసేసుకుందాము. పప్పు అయితే విజిల్ వచ్చేలోపు నేను పప్పులోకి అయితే పోపు అయితే పెట్టేసుకుంటున్నా. ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసిన. ఇప్పుడైతే స్టవ్ ముట్టించుకుందాము. చూడండి, నేనైతే పోపు గంటలు అయితే ఆయిల్ అయితే పోపు కోసం అయితే వేసేసుకున్నా. అయితే ఈ లోపు మనం తీసుకున్న కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి కొన్ని రెబ్బలు అయితే ఉంచినా కదా నేను, అవైతే కొంచెం అన్ని కలిపి కొంచెం జీలకర్ర కూడా ఇందులో వేసి దంచేసుకుంటే
టేస్ట్ బాగా వస్తుంది అనమాట. కొంచెం జీలకర్ర వేసి ఇప్పుడు మనం ఇట్లా మెత్తగా దంచేసుకొని పోపులో వేసుకుంటే ఏమైతుందంటే టేస్ట్ అయితే పప్పు టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది అనమాట. అందుకోసం అయితే ఇట్లా దంచేసుకుంటున్నా నేను. చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది, స్టవ్ కూడా విజిల్ వస్తుందండి. ఒక 2 విజిల్స్కి అయితే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. జీలకర్ర, ఆవాలు, మనం దంచుకున్న కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ అయితే వేసిన తర్వాత కొంచెం మంచిగా వేగాలన్నమాట. వేగితే పోపు టేస్ట్ తర్వాత స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నేను ఇప్పుడు మార్నింగ్ తాలికలు చేసిన టిఫిన్కు అని చెప్పిన కదండి. తాలికలు అంటే ఏంటివి అనేది కొత్తగా చూసే వాళ్ళకైతే అనిపించచ్చు. నా ఛానల్లో అయితే తాలికల వీడియో కూడా ఉందండి. మెంతెం కూరతో తాలికలు చేస్తే మాత్రం చాలా బాగుంటాయి. టిఫిన్కు ఎవరైనా నచ్చుతారు అనమాట. అంటే టిఫిన్కే అని కాదు, సాయంత్రం అయినా తినొచ్చు, మనం స్నాక్స్ లాగైనా తినొచ్చు. ఎవరికైనా చాలా చాలా నచ్చుతాయి. ఒకసారి అయితే మీరు నా ఛానల్లో తాలికల వీడియో కూడా ఉందండి, చూడండి. మీరైతే మెంతెం కూర తాలికలు అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి అన్నమాట. చూడండి పోపు అయితే వేగుతుంది. చూడండి ఇట్లా పోపు అయితే మంచిగా వేగాలన్నమాట. మంచిగా వేగుతూనే టేస్ట్ మంచిగా వస్తుంది, స్మెల్ కూడా సూపర్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే స్మెల్ అయితే మంచిగా వస్తుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కుక్కర్ విజిల్ పోయిన తర్వాత ఈ పోపు అయితే అందులో వేసేసుకుందాము. చూడండి నేనైతే కుక్కర్ విజిల్ పోయిన తర్వాత తీసి మీకు చూపిస్తున్నా. చూడండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే కలిసిపోయినాయి. ఇప్పుడైతే పోపు కూడా ఇందులో అయితే వేసేసుకుందాము. చూడండి పోపు కూడా అయితే వేసేసుకున్నా కదా. ఒకసారి అయితే మంచి ఇట్లా మొత్తం ఇట్లా కలుపుకోవాలన్నమాట. అంటే అన్ని మంచిగా కలిసిపోయేటట్టు అయితే ఒకసారి స్పూన్ తోటి గట్టిగా మనం ప్రెస్ చేసుకుంటూ కలిపేసి టమాటా అన్ని మంచిగా మెల్ట్ అవుతాయి అనమాట అందులో. చూడండి ఒకసారి మీ దగ్గర ఏమైనా పప్పు కుత్తి ఉంటే పప్పు కుత్తి తోటి కూడా మంచిగా గట్టిగా ఇట్లా ఎనిపినట్టు అంటే మాత్రం మంచిగా కలిసిపోతుంది అనమాట. నేనైతే ఇప్పుడు స్పూన్ తోటి అనేసిన. ఇప్పుడైతే మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. చూడండి మెంతి కూర టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. చూడడానికే చాలా చాలా బాగుంది కదండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని చూడండి, మనం వెల్లుల్లి అన్ని వేసేసినాం కదా. అంటే కొన్ని పోపులో దంచి వేసినా లేకపోతే కొన్ని అయితే ఉట్టిగానే వేసినా కదా, అవన్నీ మంచిగా పప్పులో ఉడికి మంచి టేస్ట్ వస్తాయి అనమాట. ఇవన్నీ మనం అన్నంలో తినేటప్పుడు అయితే మంచిగా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. మనం మిరపకాయలు కూడా ఇట్లా కట్ చేసి వేసినాం కదా, మనం అవి కూడా మనం పప్పులో అంచుకు అయితే తినొచ్చు అనమాట. చూడండి ఫైనల్ గా అయితే ఎంత మంచి లుక్ ఉంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. నేను చేసిన స్టైల్లో అయితే మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి వెల్లుల్లి రెబ్బలు కూడా. ఇట్లా తింటే మాత్రం మంచిగా అనిపిస్తుంది, హెల్త్ కూడా మనకు చాలా మంచిది కాబట్టి ఈ రకంగా అయితే మీరైతే ఒక్కసారి అయితే ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. మీరైతే మళ్ళీ అయితే చేసుకుంటారు. ఫైనల్ గా అయితే మెంతి కూర టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. చూడండి నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.